జగన్మోహన్ గారు. మనకు ఎవరు కావాలో ఎవరు బెస్టో ఇద్దరిని పోలిస్తే మీకే అర్థమవుతుంది. ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మనకు ఆపోజిట్లో ఉన్న క్యాండిడేట్ జనసేన క్యాండిడేట్, ఇద్దరిలో ఎవరైతే బెటరో మీరే తేల్చండి. నాకు ప్యాకాట్ రాదు, ప్యాకాట్ క్లబ్లు నడపడం రాదు, ఇంతవరకు మందు సిగరెట్లు తాగలే, నాకే అలవాట్లేదు. నాకున్న అలవాటు ఏంటంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ప్రజల్లో ఉండడం, ప్రజలతో మమేకం కావడం నాకు అలవాటు. ప్రజలకి పనికొచ్చే నాయకుడు ఎవరో తేల్చుకోండి. గతంలో ఎలా పనిచేసానో మీకే తెలుసు, భవిష్యత్తులో కూడా అదే హామీ ఇచ్చి ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీద 2 ఓట్లు వేసి గెలిపించండి. వాళ్ళ ఈవీఎంలో మన బ్యాలెట్ లో మొదటి గుర్తు 1వ నెంబర్ మీద ఫ్యాన్ ఉంది. ఎందుకంటే 1వ నెంబరు జగనన్న నెంబర్ 1 కాబట్టి, వైఎస్ఆర్ పార్టీ నెంబర్ 1 కాబట్టి మన నియోజకవర్గంలో మన నెంబర్ 1. ఇదిగో పైనే ఉంది ఫ్యాన్, ఇలా బటన్ నొక్కితే అలా వెలగాలి. ఎంపీ చలవశెట్టి సునీల్ గారికి 2వ నెంబర్లో ఉంది. మీరు వద్దని వెళ్ళి ముందు మన ఓట్లు మనకి వేసుకుని రండి అని చెప్పి కోరుతూ ఉన్నా. మీరందరూ ఆశీర్వదించి మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకేం పనులు మిగిలిపోయావో అన్ని చేస్తారని ఈ అంబేద్కర్ సెంటర్ లో ప్రమాణం చేస్తా ఉన్నా. పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, పేదలకు ఇళ్ల స్థలాలు వద్దంటారు, పేదలకు విద్యార్థులు వద్దంటారు, పేదలకి వైద్యం అక్కర్లేదనే నాయకులు కావాలా? నేను విన్నాను మీకోసం ఎప్పటికీ నిలబడతానని వాళ్ళు కావాలా తేల్చి చెప్పమని అడుగుతూ ఉన్నా. వాళ్ళు చాలా మంది ఎన్నికల్లో సంక్రాంతికి హరిదాసు వచ్చినట్టుగా ఇవాళ బయలుదేరి వస్తా ఉన్నారు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, ఒకరు వాగుతాడు, ఒకరు ఊగుతాడు, అసలు ఏంటో నాకు అర్థం కాదు. వర్గాల్లో ప్రచారం చేయడం వేరు, ఇక్కడ కాకినాడ రూరల్ లో అలాగే పక్కన ఉన్న పిఠాపురంలో ప్రచారం చేయడం వేరు. ఎందుకంటే నేను ఇక్కడ అమ్మాయిని, ఇంద్రపాలెంలో పుట్టి పెరిగిన అమ్మాయిని, కాకినాడలో చదువుకున్న అమ్మాయిని. అందుకే ఈ 2 కూడా నాకు చాలా మనసుకు దగ్గరగా అనిపిస్తున్నాయి. ఇవాళ కనుబాబన్నతో కలిసి ఇవాళ మెడికి రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. వ్యవసాయ శాఖ మంత్రిగా ఉంటూ కనుబాబన్న రైతులకు ఎంత మేలు చేశారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో రైతులకి ఎంత మంచి జరిగింది మనందరికీ తెలుసు, అవునా? ఆ తర్వాత ప్రజారాజ్యంలో ఉంటూ కాంగ్రెస్ లో కలుపుతున్నారని తెలిసి అది నచ్చగా మన పార్టీకి వచ్చిన వ్యక్తి కురసాల కన్నబాబు గారు. అంటే ఆయన ఆత్మాభిమానం ఎంత గట్టిది, ప్రజల కోసం ఆయన నిలబడాలన్న ఆలోచన ఎంత గట్టిది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కరెక్ట్ గా ఇలాంటి పార్టీలో ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుంది అని నమ్మేటువంటి వ్యక్తి, ఎప్పుడు మంచి కోసం 10 అడుగులు ముందుకేసేటువంటి వ్యక్తి, విద్యావేత్త, కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకున్నటువంటి వ్యక్తి, ఆర్పీకేఎల్ ద్వారా ఎంతో మంచి చేసినటువంటి వ్యక్తి మన కురసాల కన్నబాబు గారు. అలాగే పాతర్లగడ్డ గ్రామానికి సంక్షేమం అండ్ అభివృద్ధి రూపేణ డీబీటీ నాన్ డీబీటీగా 11 కోట్ల రూపాయల లబ్ధి, 11 కోట్ల రూపాయల లబ్ధి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా జగనన్న నాయకత్వంలో కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో మాత్రమే జరుగుతుంది. మరి మళ్ళీ అలాంటిది మనకి కావాలి అంటే మన ఓటు మరి మే 13వ తారీఖున 2 ఓట్లు కాకినాడ రూరల్ అభ్యర్థిగా మన కురసాల కన్నబాబు గారికి, అలాగే చలమలశెట్టి సునీల్ గారికి 2 ఓట్లు వేసి మన ఫ్యాన్ ప్రపంచం